నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? మహేశ్వరి. ఈ ఊరేనా మీది? ఈ ఊరే. రామకృష్ణపురం. రామకృష్ణపురం. ఏం పని చేస్తుంటారు మేడం? నేను టైలరింగ్ చేస్తా ఇంట్లో. చదువుకున్నారు ఏమైనా? చదువుకున్నాను. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. మరి ఎక్కడ ఏరి జాబ్కి ఏం ట్రై చేయలేదా? మీ జాబ్కి అయితే ఏం ట్రై చేయలేదు. మా హస్బెండ్ చదువుకున్నాడు, తను ట్రై చేశాడు, కానీ ప్రస్తుతానికైతే ఏం రాలేదు. నేను టైలరింగ్ చేస్తూ ఉన్నాను, అతనేమో మామూలు బయట పనికి వెళ్ళిపోతాడు. మేము ఇక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాం. ఓకే మేడం, ఇప్పుడు ఇది మీ గ్రామం దగ్గర ఇండోసోల్ కంపెనీ అనేది నిర్మాణం చేయబోతున్నారు. సో దానికి పొలాలు తీసుకుంటాము, మీ ఊరిని తీసుకుంటాము అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మీకు ఇప్పటి వరకు ఎవరైనా కానీ వచ్చి తెలియపరచాలి మీ గ్రామంలో? మా ఊరు వచ్చి కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చి మాట్లాడేసి వెళ్ళారు, కానీ వాళ్ళు చెప్పిన వాటిలో మాకు క్లారిటీ అయితే లేదు. మాకు ప్లేస్ ఇస్తామని చెప్పారు, ఎక్కడైనా కానీ హైవే పక్కన అన్నారు, కానీ ఖచ్చితంగా ఏ హైవే అనేది మాకు చెప్పలేదు. ఇచ్చే ప్లేస్ ఏదో చెప్పి మేము అడిగిన చోట ఇచ్చినా మాకు అక్కడ కట్టుకునేడానికి కొంచెం డబ్బులు ఇచ్చినా మేము కట్టుకోగలం, మేము కట్టుకుంటాం. మాకు గవర్నమెంట్ కట్టించాల్సిన అవసరం ఏం లేదు. మాకు ఇవ్వాల్సిన అమౌంట్ మాకు ఇచ్చేసి మాకు ఇస్తానన్న ప్లేస్ కూడా ఎక్కడో ఇచ్చేసేస్తే మేము వెళ్ళిపోతాం. మాకు ఇచ్చే అమౌంట్ కూడా 2 సార్లు 3 సార్లు ఇలా అయితే మాకు వద్దు. మాకు స్పాట్ లోనే అప్పటికప్పుడికే మాకు ఇచ్చేసేయండి. ఒకవేళ పొలాలకు ఇచ్చే అమౌంట్ కూడా మాకు విడతల వారీగా వద్దు. మాకు పొలాలకు ఇచ్చే డబ్బులు కూడా ఒకేసారి ఇచ్చేసేయండి. ఏదైనా కానీ ఒకేసారి ఇచ్చేసి మమ్మల్ని అడగండి, మేము ఆటోమేటిక్ గా మీరు అడగకముందే మేము సైన్ చేసేసి మేము వెళ్ళిపోతాం. సిద్ధంగా ఉన్నాం.